మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే బోండా ఉమా లాస్ట్ ఎలక్షన్స్లో అసలు నాకు తెలిసి ఎంత తక్కువ అంటే 25 ఓట్స్ డిఫరెన్స్తో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయిన వ్యక్తి. సో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన విజయవాడ సెంట్రల్కి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. బోండా ఉమా మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ అంచనా ఏంటి చెప్పండి. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అవుతున్నారు. ఈయనకి సెంటిమెంట్ కలిసి వస్తుంది. నిలబడి ఒక ఫైర్ బ్రాండ్ గా టీడీపీలో ఎమర్జీ అయిన తీరు, వ్యక్తిగతంగా ఇమేజ్ తో పాటు టీడీపీ క్యాడర్ సమాయత్తం, దీంతో పాటు జనసేన క్యాడర్ కూడా కంప్లీట్ గా సహకరించడం వల్ల సెంటిమెంట్ అంతమంది స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు అనేది ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటాడు. ఆ విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవబోతున్నారు. మంత్రి పదవిలో కూడా ఉన్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆయన కాబోయే ఎమ్మెల్యే, కాబోయే మంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా మీ అంచనా. రైట్. విజయవాడ సెంట్రల్ టీడీపీఏ గెలవబోతోంది అని చెప్పి సర్వేలని చెప్తూ ఉన్నాయి. దానికి కారణం ఆయన బోండా ఉమా కాపులు సామాజిక ఎక్కువ 14% ఉన్నారు, ఎక్కువ ఉంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కూడా వైసీపీ అభ్యర్థికి మైనస్ పాయింట్. దాంతోపాటు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. దుర్గగుడి అంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా దుర్గగుడిలో చాలా అవినీతి పాల్పడ్డారు అనేది అక్కడ ప్రజలు కొంతమంది అనుకుంటూ అన్నమాట. ఏదేమైనా ఇక్కడ బోండా ఉమా గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జనసేన మద్దతు. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.